ఫస్ట్ సార్ ఒక మెయిన్ పాయింట్ చెప్పినాడు, సెల్లు నేనే నా కూతురికి ఇస్తాను, ఉండే చెప్తాను. ఇంటికి వెళ్తానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమందరం ఏదో పని చేస్తా ఉంటాము, పనిలో ఉంటాము. పిల్లలు వచ్చి నానా అంటారు, నానా అంటారే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ ఇచ్చేసి మన పని మనం చేసుకుందాం. అదే అయిపోయింది. ఇది ఎందుకైందంటే ఈయన మనమే అసలు ఇప్పుడు నా కూతురికే సపరేట్ ఒక సెల్ ఉంది, సపరేట్ సెల్లు. దీంట్లో అమ్మ వాళ్ళకి యూట్యూబ్ వెళ్ళి ఆన్ చేయాలో తెలుసు. వాళ్ళే అంటారు అది ఎవరు నేర్పించినాం, మనమే నేర్పించినాం. మనకే అంతంత మాత్రం చదువులు వచ్చేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక అయిపోయింది, దాన్ని ఎవరు మార్చలేరు. కానీ మార్చాల. ఎవరెవరు మార్చగలనుకుంటారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తరు ఎవరు. ఎందుకంటే మన పని మనకి ఎక్కువ. పిల్లలు 5వ క్లాస్ 6వ క్లాస్ అయినాక నాన్న కొడతారా సెల్ తీసుకుంటే అనే భయం ఉంటుంది. ఎల్కేజీ నుంచి 3వ క్లాస్ వరకు ఎవరు కొట్టరు. ఇంకోటి అంటాండ్రి, ఇంకా 2 కొట్టండి వానికి చదువు రాలని. ఇప్పుడు అట్లా కాదు. సార్ ఏమన్నా కానీ మేడం ఏమన్నా కానీ అనుకో, సార్ నన్ను తిట్టినాడు, మా మేడం నన్ను తిట్టింది అంటే మనం పరిగెత్తుకుంటూ వచ్చేది. ఏం మేడం మా పిల్లల్ని తిట్టినారంట, మా బాబుని కొట్టినారంటే ఇట్లా కొట్టేది ఎందుకు, మీ పిల్లల్ని పంపిస్తాను ఎందుకు అని. అంటే మనం ఎట్లా తప్పులు తిరిగినది మనకు తెలియదు అనమాట. మనమంటూ మనం క్రియేట్ చేసుకోవాలి అన్నీ ఏదైనా కానీ. ఎందుకంటే సెల్ ఫోన్ ఇప్పుడు కూడా మనం ఎన్ని మాటలు చెప్పినా, సార్ ఎన్ని చెప్పినా వీటి వరకు మాత్రమే. సార్ మేము చేస్తాం సార్ అంట. బయటికి పోయినా నేను కూడా పోయినా అంతే. కొంచెం అంతా 90%లో 10% తర్వాత ఇంకా అయిపోయా. ఛార్జింగ్ అయిపోతే సెల్కి మనమే ఛార్జింగ్ పెట్టిస్తాం. నానా ఛార్జింగ్ అయిపోయింది, దాన్ని పెట్టుకో ఇప్పుడు ఛార్జింగ్ అంటే పెట్టి ఇదే పని. అదొకటి మనం చూసుకుంటే ఫ్యూచర్లో మనం చేసుకోగలం. అంటే ఇప్పుడు చూసుకోలేము. 3వ క్లాస్ తర్వాత కొంత భయం పెట్టుకుంటే చాలు. మెయిన్ వచ్చి టీచర్లు అరిచింది, తిట్టినారు, కొట్టినారు అని రాద్దండి ఎవరు పేరెంట్స్. వాళ్ళకి 2 పడితేనే వాళ్ళు దారిలోకి వస్తారు. మన భయమే లేదు, ఇంక వాళ్ళ భయం లేకపోతే ఎట్లా? అదొకటి అనుకుంటాన్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన సార్కి, మేడంకి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.